నమస్తే. నేను సిరి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ చూసుకుంటే మన కూటమి ప్రభుత్వానికైతే భారీగా అయితే ఈసారి ఎప్పుడు లేని విధంగా రావడం జరిగింది. సో దీంతోనైతే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే భారీ షాక్ తగిలిందని అనిపిస్తుంది. ఎందుకు అంటే ఎప్పుడు లేని విధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో ఇంత భారీ మెజారిటీ రావడం చాలా అనూహ్యమైంది. సో ఏంటి మరి ఈసారి ఇంత ఇంత భారీగా ఎలా వచ్చింది? ఏంటి? ప్రజల్లో కూటమి ప్రభుత్వాన్ని ఇంత నమ్మకమే కావచ్చు ఏదైనా కూడా చాలా వరకైతే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వ్యతిరేకతను పెంచుతుంది. అలానే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు షాక్‌లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజసప్పసాని గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ మెజారిటీ మనం చూసుకుంటే ఎన్నికల ఫలితాలు మనం చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వానికి భారీ మెజారిటీని ఇచ్చారు సార్. సో దీంతోనైతే జగన్మోహన్ రెడ్డి గారు షాక్‌లో ఉన్నట్టే మనకు తెలుస్తుంది. ఎప్పుడు లేని విధంగా మెజారిటీ వచ్చిందని చెప్పేసి. సార్ ఏం జరిగి ఉంటుంది సార్? అంటే ఎప్పుడు లేని విధంగా ఇంత మెజారిటీ రావడం ఏంటి సార్ కూటమి అభ్యర్థులకి? ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటి అంటే ఎన్డీఏ కూటమి సాధారణ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే మేము ఇన్ని లక్షల కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు పెట్టాం, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా బటన్ నొక్కడం ద్వారా ప్రజలకి ఎటువంటి అవినీతి ఆస్కారం లేకుండా లబ్ధిదారుల అకౌంట్లో జమ చేసాం. ఈ ఫలితాలు రావడం ఏంటి అంటే ఈ వచ్చిన ఫలితాలని స్వాగతించడానికి నేను సిద్ధంగా లేను. ఈ వచ్చిన ఫలితాలు ఈవీఎంలని ట్యాంపర్ చేయటం ద్వారా దక్కించుకున్న ఫలితాలు అన్న అభిప్రాయం బలపడే విధంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ అందిపుచ్చుకున్న తర్వాత వాళ్ళ సోషల్ మీడియా కూడా ఈవీఎం సీఎం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని, అంటే ప్రజల చేత ఎన్నిక కాబడ్డ సీఎం కాదు, ఈవీఎంను ట్యాంపర్ చేయటం ద్వారా ఎన్నిక కాబడ్డ సీఎం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని కూడా వాళ్ళ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉండేవారు. మరి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా ఉన్న రోజుల్లో ఆ రోజున రాయలసీమ తూర్పు, రాయలసీమ పశ్చిమ పట్టభద్రుల నియోజకవర్గాలు, అలాగే ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో నాటి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను పోటీకి పెట్టింది. ఆ పోటీకి పెట్టిన అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా తెలుగుదేశం అభ్యర్థికి మెజారిటీ రప్పించుకొని ఆ ఎన్నికల్లో 3కి 3 స్థానాలు నెగ్గారు. ఆ నెగ్గిన పర్యవసానమే 2024 మే 13 జరిగిన సాధారణ ఎన్నికలకు ఒక భూమికి సిద్ధమైంది. ఎందుకంటే ఆ రోజు జరిగిన 3 పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల్లో 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆ ఎన్నికలు జరిగాయి. అంటే 175 నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రంలో 108 నియోజకవర్గాల పరిధిలో ఎన్నిక జరగటం అని అంటే ఆల్మోస్ట్ దాదాపుగా 60% ఆఫ్ ది స్టేట్ కవర్ అయింది. మరి అంతటి విస్తృత పరిధిలో ఎన్నికలో నాటి అధికార వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోటీలో పైగా ఆ ఎన్నికల్లో లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శ్రేణులు చాలా ప్రలోభాలు పెట్టారు, చాలా ప్రయత్నాలు చేశారు. ఎన్నికలకు ముందు ఓట్ల చేర్పుల దగ్గర నుంచి చాలా అవకతవకలకు పాల్పడ్డారు. ఎందుకంటే రాయలసీమ తూర్పు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఓటర్ లిస్టును పరిశీలిస్తే ఆ రోజుల్లో మనకి తేలిందేంటి, పట్టభద్రులుగా నమోదైన ఓటర్ లిస్టులో పట్టభద్రుల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర 5వ తరగతి 3వ తరగతి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నిల్ అని ఉంది. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేనాలని 5వ తరగతి వాళ్ళని 3వ తరగతి వాళ్ళని అసలు పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఓటర్లుగా ఎలా నమోదు చేయగలిగారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? సరే ఏదోటి మేనేజ్ చేశారు. అయినా సరే ఇన్ని అవకతవకలకి అకృత్యాలకు పాల్పడ్డా కూడా నాడు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ నియోజకవర్గాల పరిధిలో ప్రజలు మీకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన పర్యవసానం అదే తీర్పు మరింత విస్తృతంగా సాధారణ ఎన్నికల్లో కూడా ప్రతిఫలించింది కదా. అలాగే మీకు కూడా ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం కదా ఈ ఎన్నికల్లో. ఎందుకంటే మీరు
సాధారణ ఎన్నికలు ఈవీఎం అవును. ద్వారా జరిగాయి కాబట్టి ఆ ఈవీఎంలని మ్యానిపులేట్ చేయడం ద్వారా ఆ ఫలితం దక్కించుకున్నారు అంటున్నారు. మరి ఇప్పుడు ఈ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరిగాయి కదా, ప్రత్యక్షంగా విద్యార్థికులు ఓటేయడానికి ఆస్కారం ఉన్న ఎన్నికలు కదా, మరి ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని వైసీపీ పార్టీ ఎందుకు కాలదనుకుంది? ఎందుకు అభ్యర్థిని ఎందుకని నిలబెట్టలేకపోయారు? పోటీ నుంచి విరమించుకుంటున్నాము అని చెప్పని ఒక పలాయనవాదపు ప్రకటన చేశారు? ఎన్నికల్లో పోటీ చేసి ఉండాల్సింది కదా, మీ అభ్యర్థులనే పోటీ పెట్టుండాల్సింది కదా, ప్రభుత్వానికి ఒక సవాలు విసరడానికి ఆస్కారం కలిగి ఉండేది కదా. సరే, పోటీ పెట్టలేదు, మీ అభ్యర్థుల్ని ప్రకటించలేదు, మీరు ఎన్నికలకి దూరంగా ఉండాలి అనుకున్నారు. మరి దూరంగా ఉండాలి అనుకున్న వాళ్ళు మీరు అక్కడ స్థానిక పీడీఎఫ్ అభ్యర్థులకు ఎందుకు మద్దతు ప్రకటించారు? అధికారికంగా మీరు మద్దతు ప్రకటించకపోయినా మీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చారు కదా. ముఖ్యంగా గుంటూరు కృష్ణ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి అక్కడ పీడీఎఫ్ అభ్యర్థిగా ఉన్న లక్ష్మణరావు గారు, ఆయన సిట్టింగ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ. ఆయన మీ 5 సంవత్సరాల పాలనా హయాంలో మీతో అంటగాగిన పర్యవసానం, ఆయన మీద అవ్యాజమైన ప్రేమ వ్యక్తం చేస్తూ ఆయన గెలుపుకి మీరు గడప గడపన ప్రయత్నం చేశారే. అయినా సరే ఇవాళ చదువుకున్న వర్గాలు ఎన్నికలకు ముందు ఎలా అయితే స్పందించి నాడు తెలుగుదేశం పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థులకు మద్దతు ప్రకటించారో, ఇప్పుడు కూడా అదే విధంగా స్పందించి కృష్ణా, గుంటూరు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల అభ్యర్థులకే మద్దతు ప్రకటించారు, ఘన విజయం దక్కించారు. పైగా భారీ భారీ మెజార్టీలతోటి మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే ద్వితీయ ప్రాధాన్యత ఓటు వరకు వెళ్లే అవసరం లేకుండానే 60% కన్నా అధిక ఓట్ బ్యాంక్ తోటి అక్కడ అభ్యర్థులు నెగ్గారే. అంటే ఇది ఏం సందేశం ఇస్తా ఉంది? అందొచ్చిన ఒక అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో మీరు ఫెయిల్ అయ్యారు. అదే సందర్భంలో అంటే మీ ప్రచారం వేరు, వాస్తవ రూపం వేరు అనేది మీకు రియలైజేషన్ ఉంది కాబట్టి మనం ఏదో మీడియా ముందు ఆర్భాట ప్రచారం కోసం ఈవీఎంల మీద ఇంకో దాని మీద నెపం మోపుతున్నాం. కానీ వాస్తవంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ఓటు పొందాలి అని అంటే నిన్నగాక మొన్న మనల్ని తిరస్కరించిన ప్రజలు ఇంతలోకే మనల్ని నెగ్గిస్తారని చెప్పని నమ్మకం లేదు అని చెప్పని పలాయనవాదాన్ని ఎంచుకున్నారా? ఎందుకంటే ఇప్పుడు గుంటూరు కృష్ణ పట్టభద్రుల నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ పరిధిలో 33 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 33కి 33 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఎన్డీఏ కూటమి చేతిలోనే ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల పరిధిలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 34 కూడా కూటమి ఎమ్మెల్యేల చేతిలోనే ఉన్నాయి. అంటే ఈ 2 స్థానాల పరిధిలో ఉన్న 67 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఒక్కరంటే ఒక్కరు కూడా మీ శాసనసభ్యులు లేరు, ఎంపీ లేరు. ఇటువంటి స్థితిలో అక్కడ మీ అభ్యర్థులను పోటీకి పెట్టాలన్నా, ఆ పోటీని పర్యవేక్షించాలన్నా, ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేయాలి అన్నా క్రెడిబిలిటీ కలిగిన నాయకులు లేరు కాబట్టే ముందుగానే చేతులెత్తేసి పలాయనవాదాన్ని మీరు పఠించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు? ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ గెలుపోటముల మీద మీరు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. వాస్తవంగా అక్కడ ప్రధాన పోటీలో ఉన్న 3 అభ్యర్థుల్లో ఏ ఒక్కరు కూడా ఏ రాజకీయ పక్షానికి సంబంధించిన వారు కాదు. అటువంటి స్థితిలో అక్కడ గత ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా నాడు తమ గెలుపుకి దోహదం చేశారు కదా అని చెప్పని అక్కడ చిరంజీవిరావు, అక్కడ స్థానిక పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఆయన సూచన మేరకు, ఆయన అభ్యర్థన మేరకు తెలుగుదేశం పార్టీ రఘువర్మ గారికి మద్దతు ఇవ్వాలి అని ఒక నిర్ణయం తీసుకుంది. ఆ తీసుకున్న నేపథ్యంలోనే ద్వితీయ ప్రాధాన్యత ఎవరికి వేయాలి అనే ప్రస్తావన వచ్చింది. మొదటి ప్రాధాన్యత రఘువర్మకి వేస్తారు, ద్వితీయ ప్రాధాన్యత ఎవరికి వేయాలి? 3వ స్థానంలో ఉన్న, ఇప్పుడు ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితమైన విజయ్ గౌరి, ఆమె యూనియన్కి వైసీపీ పార్టీ బహాటంగా మద్దతు ప్రకటిస్తూ ఉంది. ప్రస్తుత సిట్టింగ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయిన గాదే శ్రీనివాసులు నాయుడు,
ఆయన గతంలో తెలుగుదేశం పార్టీతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు తన శ్రేణులతో వేల మందితో జరిగిన టెలికాన్ఫరెన్స్ లో గాదే శ్రీనివాసులు నాయుడికి ద్వితీయ ప్రాధాన్యత ఓటు వేయండి, అధికారికంగా మనం రఘువరంకి మద్దతు తెలపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ప్రథమ ప్రాధాన్యత ఓటు రఘువరంకి వేసిన, ద్వితీయ ప్రాధాన్యత ఓటు శ్రీనివాసులు నాయుడికి వెయ్యండి అని చెప్పని తన శ్రేణులకి ఆయన టెలికాన్ఫరెన్స్ లో వేల మంది కనెక్ట్ అయిన సందర్భంగా ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ గాదే శ్రీనివాసులు నాయుడు గారు నెగ్గింది ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతోటే. మొదటి ప్రాధాన్యత ఓటుల్లో ఎవరికి స్పష్టమైన ఆధిక్యత రాల. కాబట్టి ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే ఆయనకు ఆ విజయం దక్కింది. అంటే ఎంతో కొంత సహకారం ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల రూపంలో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆయనకి ఆ మద్దతు దక్కింది. ఆ దక్కిన మద్దతు వల్లే ఆయన వాళ్ళు బయటపడ్డారు. అటువంటప్పుడు వైసీపీ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి అంటే వారి పార్టీ అభ్యర్థికి డైరెక్ట్ గా లేరు, అక్కడ వారి శ్రేణులు మద్దతు ప్రకటించిన వాళ్ళు 3వ స్థానానికి పరిమితం అయ్యారు. ఇవాళ 1-2 స్థానాల్లో గాదే శ్రీనివాసులు నాయుడు గారు ఇవాళ 1వ స్థానంలో నిలిచారు. 2వ స్థానంలో రఘువర్మ గారు ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు తమ శ్రేణులకు సంబంధించి రఘువర్మ గారికి వేయించారు, ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు శ్రీనివాసులు నాయుడు గారికి వేయించారు. అంటే చాలా స్పష్టంగా అక్కడ 1-2 స్థానాల్లో నిలబడిన అభ్యర్థులకి 1-2 ప్రాధాన్యత ఓట్లు పోల్ చేయించడం ద్వారా ఆ గెలుపులో ఎంతో కొంత క్లెయిమ్ చేసుకునే హక్కు, ఆస్కారం తెలుగుదేశం పార్టీకి ఉంది. కానీ వాస్తవ రూపంగా తెలుగుదేశం పార్టీ అధికారికంగా తన అభ్యర్థిని పోటీలో నిలపల. దాదాపుగా ఎప్పుడో ఏఎస్ రామకృష్ణ గారు వంటి వారు గుంటూరు కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు తప్ప తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతగా కేంద్రీకరించాల. అంటే ఎందుకంటే అవి సహజంగా యూనియన్ నాయకుల మధ్య పోటీ జరుగుతూ ఉంటుంది. ఉపాధ్యాయులు వారి వారి యూనియన్లకి కన్ఫైన్ అయ్యి పెద్దగా ప్రలోభ పడకుండా ఆ యూనియన్ లాయల్టీ మెయింటైన్ చేసి తమ నాయకుల ఎంపికకే సహకరిస్తూ ఉంటారు. ఇటువంటి నేపథ్యంలోనే ఏ రాజకీయ పక్షం అయినా సరే ప్రధానంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీల్లో పోటీకి వెళ్ళరు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూడా జరిగింది అది. అయినా సరే వైసీపీ పట్టభద్రుల నియోజకవర్గాల్లో దక్కిన ఈ విజయాన్ని పలుచం చేస్తూ అక్కడ తెలుగుదేశం అసలు పోటీలోనే లేకున్నా, అభ్యర్థిని పోటీకి పెట్టకున్నా, అక్కడ పోటీలో ఉన్న మొదటి 2వ స్థానాల్లో ఉన్న అభ్యర్థులు ఇరువురికి 2వ ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేసున్నా తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించిన అభ్యర్థి ఓడిపోయాడు అని చెప్పని ప్రకటిస్తా ఉన్నారు. మా మద్దతు శ్రీనివాసులు నాయుడుకు ఉంది అని చెప్పని అండు క్రెడిట్ కోసం క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. అంటే ఇక్కడ మనకు ఒక సామెత ఉంది గ్రామాల్లో, ఎవరో కష్టంతో పుట్టిన బిడ్డకి పేరు పెట్టి ముద్దు చేసుకుంటున్నారు అని చెప్పని. వైసీపీ పార్టీకి మొదటి నుంచి ఈ క్రెడిట్ స్కోరింగ్ పట్ల విపరీతమైన తాపత్రయం. వారి ప్రమేయము, వారి పాత్ర లేకున్నా ఆ క్రెడిట్ స్కోర్ చేసుకోవడానికి మాత్రం ఎక్కడ లేని తాపత్రయం చూపిస్తూ ఉంటారు. ఇవాళ ఒక స్పష్టత ఎన్డీఏ కూటమికి వచ్చింది. ఎన్నికలకు ముందు 2023లోనే కాదు, సాధారణ ఎన్నికల్లోనే కాదు, ప్రభుత్వం ఏర్పాటు జరిగిన 8 మాసాల తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా విద్యావంతులు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ పట్లే ఆకర్షితులై ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న 5 పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో కూడా 5కి 5 తెలుగుదేశం చేతిలో ఉన్నాయి. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ స్టేట్. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఒకే పార్టీ చేతిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఒక ఎమ్మెల్సీ లేరు. అది తెలుగుదేశం పార్టీ సాధించిన ఘనత. ఇప్పుడు అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న వ్యతిరేకత అనుకోవచ్చా? జనాలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోయిన భ్రమలు అనుకోవాలి, ఎన్డీఏ కూటమి పట్ల పెంచుకున్న నమ్మకం అనుకోవాలి. ఇటువంటి స్థితిలో ఎన్డీఏ కూటమి మీద కూడా ఒక గురుతర బాధ్యత ఉంది. ఇంతమంది విద్యావంతులు తమ వెనక ర్యాలీ అవుతా ఉన్నప్పుడు వారి ఆకాంక్షలని నెరవేర్చి తీరాల్సిన బాధ్యత కూడా ఉంది.
వారికి చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానం, ఉమ్, అలాగే ప్రభుత్వోద్యోగులకి ఇచ్చిన అష్యూరెన్సెస్, అలాగే చదువుకున్న సామాజిక చైతన్యం ఉన్న సమాజంలో ఉన్న మిగిలిన వర్గాల పట్ల కూడా ప్రభుత్వం సానుకూల దృక్పథాన్నే ప్రదర్శించాలి, ఉమ్. వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా అడుగులేయాలి. రైట్ సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్.